ఓం గం గణపతియే నమః. ఈరోజు వినాయక చవితి రెండో రోజు అండి. కాణిపాకంలో ఉన్నాను. క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. జనాలు బాగానే ఫోటోలు గీటోలు బిజీగా ఉన్నారు. ముందున్న ఆలయాన్ని కొద్దిగా డెమోలిష్ చేసి మళ్ళీ రెనోవేషన్ చేశారండి. చాలా అద్భుతంగా కట్టారు. మొత్తం రాతితో కన్స్ట్రక్షన్ చేశారనమాట. అది కూడా చూద్దాం మనం. ఇది కాణిపాకం ఆలయంలోకి ప్రధాన ప్రవేశ మార్గం అండి. కోనేరు చూస్తున్నారు కదండి, ఎంత ఫ్రెష్గా ఉందో. చాలా అద్భుతంగా ఉందండి. ఓం గం గణపతియే నమః. వావ్, వట్టి వేరుతో చేసిన వినాయకుడు అండి. చాలా బాగున్నాయి కదా. అయితే ప్రవేశ మార్గం అండి. 150 రూపాయల టోకెన్ అండి. అలాగే గుడి ఆలయ పరిసరాలంతా కూడా రాతితో కట్టడం జరిగిందండి. టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది. అలాగే ఇక్కడ మనకి ప్రసాద విక్రయం కూడా జరుగుతుంది. అలాగే మనం స్వామివారిని దర్శించుకొని బయటకి వచ్చిన వెనకాలే అయితే గోశాల కూడా ఉందండి. ఇక్కడ గోసేవ కూడా చూసుకోవచ్చు. అలాగే ఆలయం అంతా చూసినట్లయితే మనకి పూర్తిగా రాతితో అయితే నిర్మించబడ్డారండి. పూర్తిగా రాతితో నిర్మించడం జరిగింది. స్వామివారి దర్శనం చేసుకొని మీ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చారంటే, అలాగే ఇక్కడ కూడా ఒక శివాలయం ఉందండి. స్వామివారి తేరండి. వీటితోనే బ్రేక్లు వేస్తారనమాట. బండికి స్టీరింగ్ గీరింగ్ ఏమి ఉండదు అనమాట. వీటితోనే కంట్రోల్ కూడా చేస్తారనమాట, లెఫ్ట్ రైట్ ఎలా వెళ్ళాలో అని. స్వామివారి తేరు అయితే చాలా అద్భుతంగా ఉందండి. అలాగే ఆలయం మొత్తం కూడా చూసినట్లయితే రాతితో కట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందండి. స్వామివారి సేవకి గుర్రాలను కూడా తయారు చేశారండి. స్వామివారి ఆలయానికి బయటకు వచ్చిందే మీ రైట్ హ్యాండ్ సైడ్ అయితే శివాలయం ఉందండి. ఖచ్చితంగా దర్శించుకోండి, మర్చిపోకండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. పెద్ద పెద్ద విగ్రహాలు, శివయ్యది కావచ్చు, పార్వతీ తల్లిది కావచ్చు, వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, పెద్ద నంది కూడా ఉందండి ఇక్కడ. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే స్వామివారి రథం ఉందండి. మూషిక వాహన రథం అండి. చూస్తున్నారు కదండి, ఇదే మణికంఠేశ్వర స్వామివారి ఆలయం అండి.
చూసారు కదండి నంది ఎంత అందంగా ఉన్నారు, మహానంది. అలాగే చూసినట్లయితే శివుడు, విఘ్నేశ్వరుడు, చాలా అద్భుతంగా ఉందండి. నీట్గా గ్రీనరీ అండ్ చాలా పెద్ద విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూసినట్లయితే పెద్ద సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి. అలాగే పార్వతీదేవి, మహానందండి. అలాగే చూస్తే ఇక్కడ శివుడు కూడా చాలా పెద్దగా ఉంటాడండి. చాలా అద్భుతమైన ఆలయం అండి. స్వామివారి ఎంట్రీ అండి. ధ్వజస్తంభం బయట ఒక నంది, ఇక్కడ కూడా ఒక నంది ఉన్నారండి. ఆ ఆలయానికి వెలుపటి ఇంకో మార్గం ఉందండి. అక్కడ శివపార్వతుల విగ్రహాలను ఎంత బాగా పెట్టారు చూడండి, చాలా అద్భుతంగా ఉందండి. అలాగే ఆ శివాలయంలో అయితే రాహుకేతు నాగదోష పరిహార మండపం కూడా ఉందండి. ఎవరికైనా రాహుకేతువుల శాంతి పూజ చేసుకోవాలన్నా, ఏదైనా నాగదోషాలు పరిహారం చేసుకోవాలన్నా ఇక్కడ చేయించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ జరుగుతుందండి రాహుకేతు పూజ. అలాగే మండపము, అలాగే ఇక్కడ రాహుకేతు విగ్రహాలు కూడా చూడొచ్చండి మీరు. అలాగే ఆలయానికి ఎడమవైపున ద్వారం దగ్గర చూసినట్లయితే శివకేశవులండి. ఇక్కడ ఎంత అందంగా ఉంది కదండి. అలాగే మనం ఈ పక్క చూసినట్లయితే అర్ధనాదేశ్వరులండి, శివపార్వతులు. అలాగే ఆలయంలో అయితే ఇక్కడ ఒక మారేడు చెట్టు కూడా ఉందండి. ఖచ్చితంగా ఆలయాన్ని సందర్శించినప్పుడు ప్రదక్షిణ మాత్రం చేయడం మర్చిపోకండి. చాలా శక్తివంతమైన చెట్టు అండి. కార్తికేయుడు, విఘ్నేశ్వరుడు, ఇక్కడ చూస్తే నంది. बड़ी करवाइए। మీ ప్రజెంట్ ఇప్పుడు బాగా కనబడుతుంది.